డ్రోన్ అంటే గతంలో ఏరియల్ వ్యూ నిఘా కోసమే వినియోగించేవారు. కానీ ఉక్రెయిన్ ఇజ్రాయెల్ యుద్ధంలో డ్రోన్ల తీరు మరో లెవెల్కి చేరింది. ఉక్రెయిన్ నగరాలపై ఇరాన్ సూసైడ్ డ్రోన్లతో రష్యా గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు పలు దేశాలు డ్రోన్లపై దృష్టి సారించాయి. ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ డ్రోన్లను సొంతం చేసుకునేందుకు ఆరాటపడుతున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా చేరింది. దేశీయంగా డెడ్లీ డ్రోన్ల తయారీని ప్రోత్సహించింది. ఇప్పుడు వాటి ఫలితాలు కూడా వచ్చాయి. తాజాగా భారత అమ్ముల పొదులోకి పవర్ఫుల్ డ్రోన్లు చేరుతున్నాయి. ఈ డ్రోన్లు అమెరికా తయారు చేసిన MQ-9 డ్రోన్లతో పోటీ పడుతున్నాయి. ఈ డ్రోన్లకు లేని అదనపు ఫీచర్లు భారతీయ ఆర్మర్డ్ డ్రోన్లకు ఉన్నాయి. ఎందుకు భారత్ తయారు చేసిన డ్రోన్లు డేంజర్ ఏది, దాంతో ఉన్న ప్రత్యేకత ఫీచర్లు ఏమిటి? వాచ్ ది స్టోరీ. నాగాస్త్రం భారత ఆర్మీకి బ్రహ్మాస్త్రం అవుతుందా? శత్రువుల వెన్నులో నాగాస్త్ర-1 వణుకు పుట్టిస్తుందా? ప్రపంచానికి నాగాస్త్ర-1 భారత డ్రోన్ల సత్తాను చూపనుందా? ఆధునిక యుద్ధంలో డ్రోన్లు అత్యంత కీలకంగా మారాయి. దీంతో యుద్ధం తీరుతెన్నులు పూర్తిగా మారిపోతున్నాయి. మొన్నటి వరకు యుద్ధంలో పోరాడేందుకు పదాతి దళం, అశ్వదళం, గజదళం వంటి సైనిక విభాగాలను దింపేవారు. వారి ఆయుధాలు కేవలం కత్తులు, ఈటెలు, బరిసెలే. ఆ తర్వాత యుద్ధంలోకి మందుగుండు ప్రవేశించింది. అశ్వ, గజ బలాల స్థానంలోకి వైమానిక, నౌకాదళాలు చేరాయి. ఇక సాధారణ సైన్యం ఉండనే ఉంటుంది. ఆయుధాల స్థానంలో తుపాకీలు, ఫిరంగులు, క్షిపణులు వచ్చేసాయి. వైమానిక దళాలతో కొన్నిసార్లు ప్రాణ, ఆర్థిక నష్టం అధికంగా ఉంటోంది. దీనికి ప్రత్యామ్నాయంగా చీపుగా దొరికే డ్రోన్లను ఆయుధాలుగా మలిచేశారు. ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్లు ప్రవేశించి విధ్వంసం సృష్టిస్తున్నాయి. యుద్ధం ఏదైనా ఇప్పుడు డ్రోన్లు మాత్రం తప్పనిసరిగా మారాయి. నిన్నటి వరకు కేవలం నిఘాకే ఉపయోగపడిన ఈ డ్రోన్లు ఇప్పుడు చూసి రావడమే కాదు, ధ్వంసం చేసి వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మరొకటి హమాస్ ఇజ్రాయిల్ యుద్ధం. ఈ యుద్ధాల్లో డ్రోన్లు పోషిస్తున్న పాత్ర అంత ఇంత కాదు. ఎలాంటి సైనిక నష్టం లేకుండా కావలసిన ప్రాంతాల్లో దాడి చేయడానికి ఈ డ్రోన్లను ఆయా దేశాలు వినియోగిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్కు చెందిన షహీద్ డ్రోన్లను రష్యా పెద్ద ఎత్తున వినియోగిస్తోంది. యుద్ధం మొదలైన అనంతరం 2022 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ పైకి 3700 డ్రోన్లను రష్యా ప్రయోగించింది. డ్రోన్లు యుద్ధంలో కీలకంగా మారడంతో పలు దేశాలు ఇప్పుడు వాటిపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా శక్తివంతమైన డ్రోన్లను తయారు చేస్తోంది. అందులో భాగంగా అత్యాధునిక డ్రోన్లను పాకిస్తాన్, చైనా సరిహద్దులో భారత ఆర్మీ మోహరిస్తోంది. ఈ సూసైడ్ డ్రోన్లు భారత ఆర్మీ అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రాలుగా మారనున్నాయి. ఈ డ్రోన్లకు నాగస్త్ర-1 అని పేరు పెట్టారు. అయితే వీటిని సైలెంట్ కిల్లర్ డ్రోన్లని కూడా పిలుస్తున్నారు. ప్రధానంగా ఈ డ్రోన్లతో నిఘాను పర్యవేక్షించడంతో పాటు అవసరమైతే దాడులను చేయగలదు. ఈ డ్రోన్లు భారత సైన్యానికి వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భారత సైనిక ఆపరేషన్ల సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేస్తాయి. అసలు నాగస్త్ర-1 ఎవరు తయారు చేశారు? ఈ డ్రోన్లు ఎలా పనిచేస్తాయి? నాగస్త్ర-1 భారతీయ కంపెనీ సోలార్ ఇండస్ట్రీస్ దేశీయంగా అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్ల ఫస్ట్ బ్యాచ్ రెడీ అయింది. భారతీయ రక్షణ సంసిద్ధతలో ఈ డ్రోన్లు ముఖ్యమైన మైలురాయిగా మారుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సైనిక సాంకేతికతలో స్వావలంబనకు గుర్తుగా ఈ డ్రోన్లను సంకేతంగా చెబుతున్నారు. నాగస్త్ర-1 అనేది గగనతల నుంచి దాడుల కోసం రూపొందించబడిన వైమానిక వ్యవస్థ. ఇందులో మందుగుండు సామాగ్రి ఉంటుంది. వీటి ప్రాథమిక విధి శత్రు లక్ష్యాలను ధ్వంసం చేయడమే. లక్ష్యాన్ని నిర్దేశిస్తే GPS ఆధారంగా 100% ఖచ్చితత్వంతో అటాక్ చేసేస్తుంది. శత్రువులపై నేరుగా దాడి చేసిన అనంతరం నాగస్త్ర-1 డ్రోన్ ధ్వంసమవుతుంది. అందుకే దీన్ని సూసైడ్ కిల్లర్ అంటారు. ఇక ఈ డ్రోన్ 4500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులోనూ ఎగరగలదు. అత్యాధునిక రేడాలను సైతం ఈ డ్రోన్ మస్క కొట్టించేస్తుంది. అంతేకాదు పగలైనా రాత్రైనా నిఘా కెమెరాలు చక్కటి దృశ్యాలను రికార్డ్ చేస్తాయి. ఇందులో విధ్వంసాన్ని సృష్టించే శక్తివంతమైన మందుగుండు సామాగ్రి ఉంటుంది. దీనికి మరిన్ని అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఒకవేళ లక్ష్యాన్ని గుర్తించకపోయినా, ఆపరేషన్ను ఆపేయాల్సి వచ్చినా మధ్యలో డ్రోన్ను వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాదు దీన్ని రికవరీ చేసుకుని మళ్లీ వినియోగించుకోవచ్చు. పారాచ్యూట్ వ్యవస్థతో దాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయొచ్చు. నిజానికి అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక MQ-9 సిరీస్ డ్రోన్లకు సైతం ఇవి గట్టి పోటీని ఇస్తాయి. ఇంకా చెప్పాలంటే వాటికంటే సమర్థవంతంగా పనిచేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. నాగస్త్ర-1లో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇవి నిశ్శబ్దంగా నింగిలో లక్ష్యం దిశగా దూసుకు వెళ్తాయి. సాధారణంగా డ్రోన్ వెళుతుంటే భారీగా శబ్దం వస్తుంది, కానీ నాగాస్త్ర మాత్రం అందుకు విరుద్ధం. అందుకే
శత్రువుల శిబిరాలు, లాంచ్ ప్యాడ్లు, చొరబాటుదారుల్ని లక్ష్యంగా చేసుకోవడానికి నాగస్త్ర-1 అద్భుతంగా పనిచేస్తుంది. సైనికుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. పదాతి దళాల ఆపరేషన్లకు ఇది అత్యంత అనుకూలమని ఇండియన్ ఆర్మీ చెబుతోంది. సాధారణంగా చిన్న చిన్న ఆపరేషన్లు నిర్వహించడం కూడా ఖర్చుతో కూడిన వ్యవహారం. దీనికి నాగస్త్ర-1 చక్కటి పరిష్కారంగా నిపుణులు చెబుతున్నారు. 75% స్వదేశీ టెక్నాలజీతో ఈ డ్రోన్ ను సోలార్ ఇండస్ట్రీ రూపొందించింది. అంటే విదేశీ వనరులపై భారత్ ఆధారపడటం బాగా తగ్గించిందన్నమాట. దేశీయ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. విదేశాల నుంచి కొనుగోలు చేసే డ్రోన్లతో పోలిస్తే నాగస్త్ర మెరుగైనదే కాదు, తక్కువ వ్యయంతో లభించే డ్రోన్ గా నిలుస్తోంది. ఇక ఈ డ్రోన్ తీవ్రమైన ఉష్ణోగ్రతలను పనిచేసేలా రూపొందించబడింది. -డిగ్రీలోనూ లక్ష్యం దిశగా దూసుకెళ్లగలదు. నిజానికి ఇలాంటి ఆర్మ్డ్ డ్రోన్లకు ఇటీవల బాగా డిమాండ్ పెరిగింది. ఇరాన్ తయారు చేస్తున్న షహీద్ డ్రోన్లు, తుర్కియాకి చెందిన బారక్తార్, అమెరికాకి చెందిన MQ-9 డ్రోన్లు ఇప్పుడు యుద్ధాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఆర్మేనియా వైమానిక సంఘర్షణ, హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఈ డ్రోన్లను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ సైతం డ్రోన్ సాంకేతికతలపై భారీగా పెట్టుబడి పెడుతోంది. దేశీయ పరిశ్రమల్లోనూ ఆయుధ తయారీపై విస్తృత వ్యూహాన్ని రచిస్తోంది. నాగస్త్ర-1తో భారత్ డ్రోన్ పవర్ ప్రపంచానికి తెలియనుంది. అంతేకాదు ఈ డ్రోన్లను మిత్ర దేశాలకు ఎగుమతి చేసే అవకాశాన్ని కూడా భారత్ పరిశీలిస్తోంది. వైమానిక దాడుల్ని అడ్డుకోవడంలో పెను సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో భారత సైన్యానికి నాగస్త్ర-1 చేరడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. సరిహద్దులో భూ ఆధారిత చొరబాట్లు, దాడులు పెరుగుతున్నాయి. సరిహద్దు కంచె వద్ద 24 గంటల పాటు సురక్షితంగా నిఘాను పర్యవేక్షించడానికి నాగస్త్ర-1 సహాయపడనుంది. డ్రోన్ సాంకేతికతతో సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి అవకాశం కల్పిస్తోంది. ఇటీవలి కాలంలో చైనా సరిహద్దులో చొరబాట్లు పెరుగుతున్నాయి. ఈ చొరబాట్లపై నిఘాను పెట్టేందుకు డ్రోన్లను ఎక్కువగా భారత సైన్యం మోహరిస్తోంది. అంతేకాదు పాకిస్తాన్ నుంచి భారత్కు ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చేసేందుకు పెద్ద ఎత్తున డ్రోన్లు ఉపయోగిస్తున్నట్టు నిఘా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ ముప్పులను ఎదుర్కొనేందుకు భారత సరిహద్దు భద్రతా దళం BSF డ్రోన్ హంటింగ్ టీంను మోహరించింది. 2022లో పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి 311కు పైగా డ్రోన్లు చొరబాటుకు యత్నించినట్టు BSF నివేదికలు చెబుతున్నాయి. ఇందులో పంజాబ్ సరిహద్దులోనే 258 ఘటనలు నమోదవడం ఆందోళనకరం. ప్రధానంగా నిధులు, ఆయుధాలను భారత్లోకి తరలించేందుకు తీవ్రవాద గ్రూపులు కొత్త మార్గాలను అవలంబిస్తున్నట్టు BSF చెబుతోంది. అందుకు అత్యాధునిక డ్రోన్లను ఉగ్రవాదులు వినియోగిస్తున్నారు. దీంతో దేశంలోని ఉగ్రవాద ముక్కలు రెచ్చిపోతున్నాయి. అందుకే సరిహద్దుపై నిఘాను పెంచితే ఉగ్రవాదాన్ని కూడా అణిచివేయొచ్చని భారత్ యోచిస్తోంది. అందుకు అనుగుణంగా డ్రోన్లను పెద్ద ఎత్తున మోహరించేందుకు ఢిల్లీ ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే ఫస్ట్ బ్యాచ్ నాగస్త్ర-1 డ్రోన్లు రెడీ అయ్యాయి. ఓవరాల్ గా చూస్తే ప్రపంచంలోని డ్రోన్ టెక్నాలజీలో సరిహద్దు భద్రతలో భారత్ దూసుకువెళ్తోంది. ప్రపంచ పోకడలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ఢిల్లీ దేశ రక్షణకు ప్రాధాన్యమిస్తోంది. అందులో భాగంగా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీపై దృష్టి సారించింది. అత్యాధునిక ఆయుధాల తయారీని ప్రోత్సహిస్తోంది. ఫలితంగా భారత ఆర్మీ మరింత స్ట్రాంగ్ గా మారనుంది. శత్రు దేశాల ఆగడాలకు చెక్ పడనుంది.